గుడ్ ఈవినింగ్ సార్ అందరికీ. నా పేరు ఈ సినిమా డైరెక్టర్ అండి సాయి కిరణ్ అడివండి. ఈ సినిమా ఆడిషన్స్కి నేను ఈరోజు స్టార్ట్ చేశాను. మరి ఆడిషన్కి ఎంతమంది వచ్చారో ఏం తెలియదు. అసిస్టెంట్ డైరెక్టర్ సార్ 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 ఏంటి సార్ ఏంటి సార్ బయట జనాలు? ఎక్కడా? బయట సార్. ఓ ఈరోజు ఆడిషన్స్ కదా, కుర్రోళ్ళు ఎక్కువ మంది వచ్చి ఉంటారు. అందులో ముగ్గురు హీరోలు కదా, చాలా ఎక్కువ వచ్చి ఉంటారులే. సార్ మన సినిమా టైటిల్ ఏంటి సార్? మన సినిమా టైటిల్ కేరింత. కేరింత? అదేంటి సార్ కేరింత అంటే ఏంటి? కేరింత అంటే అదేమో తెలియదు కంటారా నీకు. దిల్లో గారు చెక్ ఇచ్చారా 3 లక్షలు. అయ్యో బాబా, చెక్కు చెక్కు చెక్కు. ఆగరా దీన్నే కేరింత అంటారు. అవునా? మరి దీన్ని అబద్ధం అంటారు. వెళ్తే ఊరికే సరదాకి ఇచ్చా చెక్. సార్ మన సినిమా ఎలా ఉంటుంది సార్? మన సినిమా గట్రా సూపర్. అదేంటి సార్, నాగార్జున గారు ఆల్రెడీ తీసేశారు కదా సినిమా. మన సినిమా కూడా సూపర్ ఉంటుంది అంటున్నా. అవునా సార్? మనము థియేటర్కి వెళ్ళగానే ఫస్ట్ సీన్ ఏముంటుంది సార్? మన సినిమాలో థియేటర్ రాగానే ఆడియన్స్ కూర్చుంటారు థియేటర్ లో. తెర ఎత్తగానే నా పేరు ముఖేష్, గతంలో నేను చాలా చేసేవాడిని. దాని తర్వాత ఈ నగరానికి ఏమైంది, ఎటు చూసిన నుసి, ఎటు చూసిన పొగ. ఇది స్టోరీ చెప్తారా? వెళ్ళి ఆడిషన్ కూడా రమ్మని చెప్పు. ఓకే సార్. బాబు రండి బాబు. వచ్చేసానండి. నమస్కారం సార్. నమస్కారం. నాకు దండం పెడుతున్నావు, నువ్వు పెట్టుకున్నావా సార్? సరే. పేరు బొడ్డుపల్లి సార్. ఇంటి పేరు కాదు, ఒంటి పేరు చెప్పు. సీను సార్. ఎంతమంది సినిమాలు ఏమైనా? చాలా చూసానండి తెలిసిన వాళ్ళు. చూడటం కాదురా, చేసావా? మగధర చేశానండి. మగధర చేసావా? బాహుబలి కూడా చేశానండి. బాహుబలి కూడా చేసావా? అవునండి. అరే మగధర చేశారు? అవునండి సార్. మగధరలో ఎక్కడ చూడలేదురా. అయ్యో 100 మంది బయట ఉంది కండి. 100 మంది బయట ఉంది. చూసారు? చూసా. దాంట్లో 82 నేనండి. శ్రీహర్ గారు చెప్తారు కదండి రెండు అని నేనండి. అబ్బా 82 వాడు. అవునండి. బాహుబలి ఏం చేశారా? బాహుబలిలో 1000 మంది వరకు చేశారండి. ఇంకా నెంబర్ ఫిక్స్ అవ్వలేదు నాకు. ఇంకా నెంబర్ పెట్టలేదు నీకు? పెట్టలేదండి. పెట్టగానే నెంబర్ కాల్ చేయి. సరే అండి. సరే ఆడిషన్కి వచ్చానంటున్నా కదా. అవునండి. సరే నీకు నచ్చింది చెయ్యి. 2 ఎగ్గలు 3 టమాటాలు ఉన్నాయి. దేనికిరా? ఎగ్ బుర్జీ చేస్తానండి. నాకు నచ్చింది అదేనండి. అలా కాదు కానీ ఇటు కొంచెం కామెడీ ఎక్కువ చేస్తున్నాడు. మన సినిమాలో మంచి కామెడీ క్యారెక్టర్ పనికి వస్తాడు. కామెడీ క్యారెక్టర్ అండి. మరి 3 హీరోలు అన్నారు. ఒక హీరో అని చెప్పి వచ్చేసరికి హీరోగా నువ్వు హీరోగా ఏరా? మీ ఇంట్లో అర్థం ఉండదా? ఉందండి. మరి చూసుకోవా? చూసుకున్నాను, దూరం నుంచి అలా వెళ్ళిపోతాను. ఇదే దగ్గరికి వెళ్ళి చూసుకో సరే. లేకపోతే దేనికి ఇండస్ట్రీకి వచ్చి నువ్వు హీరో అయిపోతావా? ఏంటే ఒకరు ఇన్స్పిరేషన్ తో వచ్చాను నేను. ఇన్స్పిరేషన్? మరి నీకు ఇన్స్పిరేషన్ ఉన్నారా? అవునండి. ఎవర్రా? సంపూర్ణేష్ బాబు అండి. తప్పేం లేదు. ఏండి ఇది మంచి కామెడీ చేస్తున్నాడు రా. నేను రెడీ అండి హీరోగా. ఓకేనా? ఇప్పుడు ఓకేరా? ఏ సరదాగా ఒక 4 పంచులు చెప్పు, కుర్రోళ్ళకి నవ్వుకుంటారు. 4 పంచులు. ఒక కాటన్ పంచ్ అండి, సిల్క్ పంచ్ ఒకటి, ఒక అగ్ర పంచ్ ఒకటి, కేరళ పంచ్ ఒకటి, ఆంధ్ర పంచ్ ఒకటి. సరే బాబు మళ్ళీ వేస్తాడు రా. మా అమ్మ వేయట్లేదు. చెప్పండి. సరేగానే నీకు సీన్ ఇస్తా. నేనే సీన్ మళ్ళీ సీన్ ఎందుకంటే మళ్ళీ వేస్తాడు రా. అలా కాదు. చెప్పండి. నీకు చిన్న టెస్ట్ పెడతావు ఓకేనా? ఎదురు వెళ్ళన్నాడు, ఎల్లు నువ్వు అని కొట్టాలి ఇప్పుడు. ఏం చేస్తున్నారా? విలన్ సార్, నేను కొట్టకుండా కొట్టినా సార్. ఓ లేని క్యారెక్టర్ నువ్వు ఉంచుకొని అప్పుడు యాక్టింగ్. మరి నువ్వు సూపర్ రా. థ్యాంక్ యూ సార్. ఇంకెప్పుడు కలిగించుగా వెళ్ళిపో. హీరో ఫోన్ చేస్తానులే. మరి ఓవర్ యాక్షన్ చేసిన కదా, కొంచెం బాగా పర్ఫెక్ట్ గా చేసే ఒక్కరు పట్టరా. ఓకే, షార్ప్ గా చేస్తుంది తీసుకున్నా. ఓకే బాబు సరే వస్తున్నా సార్. సార్ నమస్తే. నమస్తే. నా వైపు చూసి చెప్పచ్చు కదా, పక్క చూసి ఏదో ఫ్రెండ్స్ అంటే కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్ అండి. సర్లే కానీ ఏం చేస్తుంటావు? నేను సినిమాకి ఆడిషన్లు ఇస్తూ ఉంటాను సార్. ఏంటి? సినిమా మూవీకి ఆడిషన్లు ఇస్తూ ఉంటాను అంతే. ఫస్ట్ టైం ఆడిషన్ రావడం మీ దగ్గర ఫస్ట్ టైమే? నా దగ్గర ఫస్ట్ టైమా? అంతే. సరే ఈ సినిమా ఆడిషన్ లో సెలెక్ట్ అవుతున్న గ్యారంటీ ఉందా? 100% గ్యారంటీ. ఎలా చెప్తున్నావు? మీకు సినిమా హిట్ అయితే నమ్మకం ఉందా? 100%. నాకు అంతే. ఈ సినిమాకి నువ్వు సెలెక్ట్ అయితే ఏం చేస్తారా? ఫస్ట్ అడ్వాన్స్ తీసుకుంటా. తర్వాత ఏం చేస్తావు? బ్యాంకులో వేసుకుంటా. అదే లెక్క పెట్టుకుంటా. ఫస్ట్ లెక్క పెట్టుకుంటావా? అవును. దాని తర్వాత ఏం చేస్తావు? మళ్ళీ లెక్క పెట్టుకుంటా. ఏరా అంత నమ్మకం లేదు నా మీద? లేదు, నేను వచ్చి లెక్కలో వీక్ 10 సార్లు లెక్క పెడితే కరెక్ట్గా ఉండదు. దాని తర్వాత ఏం చేస్తావు? బ్యాంకులో వేసుకుని వడ్డీ తిప్పుకోవడమే. వడ్డీ తిప్పుకుంటావు? మరి వడ్డీ వ్యాపారం చేసుకుంటా ఎక్కడికి ఎందుకు వచ్చావు? ఉత్తరం సరదాగా వచ్చాను, టైం పాస్. సరే అయితే నీకు సీన్ ఇస్తాను, చేసి పెట్టు. నీ టాలెంట్ తెలిసిపోద్ది. ఓకే. అక్కడ ఎదురుగా వెళ్ళున్నాడు. ఓకే అని కొట్టాలి. యాక్షన్. వెళ్ళి కొట్టు. నేను కొట్టను. ఎందుకు కొట్టాలండి? నేను చెప్పి డైరెక్టర్ రా, కొట్టరా. నాకు క్లారిటీ ఉండాలి. ఉత్తిన అనవసరంగా వెళ్ళి ఎందుకు కొడతామండి? ఎవరైనా కొడతాను అనవసరంగా వెళ్ళి? ఆ క్లారిటీ ఉంటే ఏదన్నా ఎందుకు కొట్టాలో చెప్తే వెళ్ళి కొడతాం. అప్పుడు
ఏదో నీకు రీజన్ ఉంటే కొడతా రీజన్ కొడతాను. యాక్చువల్ గా మీ తమ్ముడు కొట్టాడు, అందుకే నువ్వు వెళ్ళి కొట్టాలి. యాక్షన్, వెళ్ళి కొట్టు. నేను కొట్టను. ఏ మా తమ్ముడు ఎందుకు కొట్టాడు అసలు? రీజన్ ఉంటుంది కదా దేనికో దానికి. వీడు ఆయన ఎందుకు కొట్టాడు తెలుసుకున్న తర్వాత అది కరెక్ట్ అయితే అప్పుడు వెళ్ళి నేను కొడతాను. వీడు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ ఉన్నాడు రా. చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ సార్ నేను. ఈడు మీ తమ్ముడు ఉన్నాడు కదా, ఓకే, ఆ లవర్ ని ఇడిపించాడమాట వీళ్ళను. అబ్బబ్బబ్బ. అందరూ కోపం వచ్చి కొట్టాడమాట. రీజన్ ఓకే కదా? యాక్షన్, వెళ్ళి కొట్టు ఇప్పుడు. నేను కొట్టను. ఏ నా తమ్ముడు వయసు 18 ఏళ్ళకి అప్పుడే లవర్ అవసరమా? కరెక్ట్, ఇటు చాలా మంచోడు, మంచి పని చేసావు తమ్ముడు. ఈడు కదా నేను వెళ్ళి కొడతాను, ఇంటికి వెళ్ళండి. మంచి పని. సరే, ఓ మంచి డైలాగ్ కూడా చెప్పాను. ఏడు గుడ్ బై సార్. అరే గుడ్ బై వెళ్ళిపోతున్నాడు. ఇంటికి వెళ్ళి మా తమ్ముడు కొట్టాలి, మళ్ళీ వస్తా. అరే మరి అంత స్ట్రైట్ ఫార్వర్డ్ ఎవరు ఉండకూడదురా, కొంచెం ఏదైనా వెరైటీగా చేసేవాడిని. ఒక డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ పట్టరా. ఒక్కడు ఉండి సార్. ఎవడు? వెరైటీ చేస్తాడు, తీసుకొచ్చాను. బాబు చాలా బాగుంది స్టీవ్. మీరు బాగున్నారా? నేను బాగా చేశాను, మంచిలు తాగారా? తాగాను రా. బాగున్నారు మీరు? నేను బాగానే ఉంటాను. చెప్పండి. నువ్వు కూడా అవున్నావు? నా బాడీ లాంగ్వేజ్ అంతేనండి. ఎటువైపు చూస్తున్నావు నువ్వు? నేను కెమెరా వైపు వస్తున్నాను. కెమెరా ఎటుపక్క ఉంది? అది అక్కడ ఉంది కానీ. అయ్యి బాబు, అప్పుడే కెమెరా నాలో చూడమన్నా నీకు. చెప్పండి. ఈ సినిమా ఆడిషన్ తెలుసా? ఆడిషన్ బాగా చెప్పండి, పర్ఫార్మెన్స్ అదరగొట్టేస్తానండి. చేస్తే అవునా? నువ్వు చేతి మాట్లాడచ్చు కదా కొంచెం. అంతేనండి అది. ముందు గట్టు మాట్లాడు. చెప్పండి. నా వైపు చూడరా నువ్వు. చెప్పండి. తిన్నగా నించో, రేపు కెమెరా పెట్టిన తర్వాత నువ్వు కెమెరా వెళ్ళిపోతావు, నువ్వు అటు ఇటు కలిపోతా అలాగా. కూడా దొరకడు సార్. కొంచెం పక్క పోదా. చెప్పండి. ఈ సినిమా బాగా చేస్తానండి, యాక్టింగ్ ఎరగొట్టేస్తానండి. మా ఊర్లో 100 మంది చెప్తారండి, మామూలు కాదండి. ఊర్లో అందరూ చెప్తే నేను వచ్చి అయిపోయాను. చెప్పండి. ఏదో మంచి సీన్ ఒకటి చేసి పెట్టు. ఏం సీన్ చేయాలండి? మంచి ఎమోషన్ సీన్. ఒక జగన్ చనిపోయారు అనుకో, ఎలాగెడుతావు? చెప్పండి. చెప్పండి. ఓ లవర్ ఉందిరా నీకు, ఆ లవర్ ప్రపోజ్ చేయాలి. చాలా రోజు అమ్మాయిలు తిరుగుతున్నావు, అమ్మాయి ఒప్పుకోవట్లేదు. దాన్ని ఎలాగైనా ఒప్పించాలి. అది ఒప్ప నీకు ఎనగా 2 రోజులు తిరుగుతాను, 2 రోజులు తిరుగుతాను వెనకాల. ఒప్పుకోవడానికి ఏమైంది? ఒళ్ళు సరిపో నీకు. ఒప్పుకోవచ్చు కదా 2 రోజులు. ఒప్పుకో నువ్వు. ఏమన్నా ఒళ్ళు నొప్పి అంటే డబ్బులు ఖర్చు పెట్టి కదా వెనకాల. ఏడు లవర్ అన్నాడు, యాక్టింగ్ అన్నాడు, వెళ్ళిపోతారంటే అలాగా. థ్యాంక్ యూ సో మచ్.